తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సియు విద్యార్థులపై కేసులో ఉపసంహరణకు ఆదేశించింది. అలాగే 400 ఎకరాలను మినహాయించి మెయిన్ క్యాంపస్ నుంచి బలగాలను ఉపసంహరించుకున్నామని యూనివర్సిటీ వీసీకి భట్టి లేఖ రాశారు. వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. మంత్రుల కమిటీతో హెచ్సియు ఉపాధ్యాయ సంఘం, పౌర సమాజ ప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. కేసులు ఉపసంహరించుకోవడంతో పాటు కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని కోరాయి. 400 ఎకరాల్లో నష్టం అంచనా, జీవ వైవిధ్య సర్వేకు అనుమతి కోరాయి. డిమాండ్లు నెరవేర్చకపోవడంతో ఈ సమావేశానికి విద్యార్థుల జేఏసీ దూరంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భూమిలో పోలీసుల బందోబస్తు కొనసాగుతోందని మంత్రుల బృందం స్పష్టం చేసింది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని భట్టి ఆదేశించారు. కోర్టు ఆదేశాల కారణంగా సర్వేకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు అనుకూలిస్తే క్యాంపస్ సందర్శనకు సిద్దమని మంత్రుల కమిటీ వెల్లడించింది. కంచ గచ్చిబౌలి భూములపై పలు పార్టీలకు చెందిన నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లోనూ నెమళ్లు ఉంటాయని సెటర్లు వేశారు. కానీ ఏఏ టెక్నాలజీని ఉపయోగించి లేని జంతువులను ఉన్నట్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్ గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతా ఉన్నాయి. నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా ఉంటాయి. నెమలు సంచరిస్తూ ఉంటాయి. వాటి జగన్ వాడు ఉండాలి, వాటిని పరిరక్షించాలి. దాంట్లో అనుమానం లేదు. జింకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జింకలు ఉరుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ 400 ఎకరాల ప్రాంతంలో జింకల సంచారం లేదు. నెమలు వస్తాయి, వాళ్తాయి, పోతాయి. లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములపై విచారణను ఈ నెల 24వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం తరపు న్యాయవాది కోరారు. ఇక కంచ భూముల వివాదంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు వేసినందుకు నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలి పీఎస్ కు విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ స్పందించారు. ఇటీవల హెచ్సియులో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు అన్ని వాస్తవమేనన్నారు. కేసులను తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని క్రిషాంక్ స్పష్టం చేశారు. ఆల్రెడీ హైకోర్టులో ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ కేసుల విషయం మీద మేము మొన్న 2 రోజుల క్రితమే మాకు సమాచారం వచ్చి ఎఫ్ఐఆర్లు అయినాయని సమాచారం వచ్చినప్పుడే మేము హైకోర్టుకు అపీల్ చేసినాము. కానీ ఇది సమాచారం వచ్చి ఇమీడియట్గా విచారణ పిలవాలనే ఇవాళ హుటాహుటిన ఇప్పుడు వచ్చారు. అయినా కూడా మేమేం తప్పించుకునేటోళ్ళం కాదు. ఇక్కడనే బాజాప్తా నిలబడి ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఈ కేసులను రిసీవ్ చేసుకున్నాం. న్యాయపరంగా వీటి మీద పోరాటం చేస్తాం. కంచ గచ్చిబౌలి భూములపై వారికి ఎలాంటి హక్కు లేదని హెచ్సియు విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలుసన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసంపై చర్చ జరగకుండా పెద్ద కుట్ర జరుగుతుందన్నారు.